ప్రభునందు ప్రియమైనటువంటి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా దానియేలు ప్రకటన గ్రంథాలు నేర్చుకోవటానికి ఆసక్తిగా ఉన్నటువంటి బిడ్డలకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ భాగాన్ని ప్రార్థన పూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. మనమందరం కూడా తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, మరి ఇదిగో తండ్రి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయమును మేము ధ్యానిస్తుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. వినేవారికి నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి భాగము మనం చూసి ఉన్నాం. ఈ యొక్క రాజుగారు నెబుకద్నెజరు ఒక కల కనటం, ఆయన కల మర్చిపోవటం, ఆ కలభావాన్ని చెప్పడానికి తన రాజ్యములో ఉన్న వారిని ఆయన పిలిపించటం, వారు మేము చెప్పలేమని చెప్పేసి చేతులెత్తేయటం, రాజుగారు వారికి మరణశిక్ష విధించటం. దానియేలు వరకు వెళ్ళినప్పుడు దానియేలు గారు, నేను నా దేవుణ్ణి అడిగి ఈ యొక్క కలభావాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను, దయచేసి నాకు సమయం కావాలని చెప్పేసి రాజుగారిని అడగటం. ఇక్కడి వరకు మనము దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి భాగం చూసాం. మరి మనము ఈ యొక్క 2వ భాగంలో ఏం నేర్చుకుంటున్నామంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకుంటున్నామండి. చరిత్రని దేవుడు ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. చరిత్ర అంటే ప్రతి ఒక్కరిది, అంటే భారతదేశ చరిత్ర ఉంటుంది, అలాగే ప్రతి దేశానికి ఒక చరిత్ర ఉంటుంది. మనం ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సృష్టి యావత్తులో జరిగినటువంటి ఏకైక చరిత్రని ఆయన ఇక్కడ ఇంక్లూడ్ చేయటం జరిగిందండి. ప్రపంచాన్ని జయించేటువంటి, ఈ ప్రపంచాన్ని జయించగలిగినటువంటి 4 రాజ్యాల కొరకు ఆయన ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో అలాగే 7వ అధ్యాయంలో కూడా 2 కూడా ఒకే భావాన్ని మనకిస్తాయి. ఆయన చెప్పటం జరిగింది. ఈ యొక్క ప్రపంచాన్ని జయించగలిగినటువంటి 4 రాజ్యాలు, మళ్ళీ 5వ రాజ్యం రాదండి. మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని జయించగలిగినటువంటి 4 రాజ్యాల కొరకు యేసు ప్రభువు వారు మరి ఈ దర్శనంలో ఒక అన్యుడికి చెప్తా ఉన్నారు. ఒక అన్యుడికి ఇది చాలా ప్రాముఖ్యమైన చరిత్ర, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర. అయితే ఆ రాత్రికాల సమయంలో దానియేలు గారు, అతని సహోదరులు హనన్య, అజర్య, మిషాయేలులు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రాత్రి అందే దేవుడు దర్శనమందు ఆ యొక్క నెబుకద్నెజరుకి ఏ కళ అయితే వచ్చిందో ఆ కళని, ఆ కళ భావాన్ని దానియేలు గారికి తెలియజేయటం మనం చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దాని యొక్క ప్రారంభంలో ఆయన ఏం చెప్తా ఉన్నారంటే 21వ వచనం మనం చదువుదాం. 2వ అధ్యాయము 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2వ అధ్యాయము ఈ 21వ వచనంలో ఆయన కాలములు సమయములను మార్చువాడయుండి, దేని కొరకు అంటే కాలాలని, సమయాల్ని, టైంని మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును. రాజుల్ని ఏం చేస్తాడంటండి? త్రోసివేయచ్చు నియమించు. రాజులు అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్స్. ఈ రోజుల్లో మనం మాట్లాడుతూ ఉంటే గవర్నమెంట్, ఫలానా వారి గవర్నమెంట్ వచ్చింది ఈ 5 సంవత్సరాలు, ఫలానా వారి గవర్నమెంట్ వచ్చింది ఈ 5 సంవత్సరాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఆ గవర్నమెంట్లని మనం ఓట్లేసి గెలిపించుకున్నామని అనుకుంటాం, కానీ ప్రతి గవర్నమెంట్ని రప్పించేది యేసు ప్రభు వారే అనే విషయాన్ని మనము గమనించుకోవాలి. ఆయా కాలంలో మంచి నాయకుల్ని, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు కఠినమైన నాయకుల్ని దేవుడు ఎన్నుకుని ఆయా సమయాల్లో పంపిస్తూ ఉంటాడండి. ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రపంచ చరిత్ర దాగి ఉంది. ప్రపంచ చరిత్ర, ఎన్ని చరిత్ర పుస్తకాలు తిరగవేసిన ఈ చరిత్రను దాటి ఎవరు వెళ్ళలేరు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రపంచ చరిత్ర ఈ 2వ అధ్యాయంలో ఉంది. అలాగే 7వ అధ్యాయంలో దీనికోసం మనం ఇంకా లోతైన విషయాలు మనం నేర్చుకుంటాం. అయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే దానియేలు గారు, ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును,
వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు అని దేవుణ్ణి ఆయన కొనియాడటం మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం అండి. చాలామంది ఏమనుకుంటారంటే మనం సపోర్ట్ చేయటం వల్ల ఈ నాయకుడు గెలిచాడు, లేదంటే అతను చాలా బలవంతుడు అవటం వల్ల ఆయన ఆ ఎన్నికల్లో లేదా యుద్ధంలో గెలిచి ఈ రాజ్యాన్ని సంపాదించాడు, ఈ దేశాన్ని పరిపాలించగలుగుతాడని అనుకుంటాం. కానీ ఇక్కడ దేవాతి దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన రాజుల్ని త్రోసివేయచ్చు, మరొక రాజుని ఆ సింహాసనం మీద ఎక్కించేటువంటి దేవుడు. చరిత్ర అంతా కూడా ఆయన చేతిలో ఉందండి. ఈ 2వ అధ్యాయము చాలా గొప్ప చరిత్రకి పునాది వేస్తూ ఉంది, ఒక గొప్ప చరిత్రకి. అప్పటికే నెబుకద్నెజర్ అనేవాడు ప్రపంచాన్ని జయించిన చక్రవర్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి. అతను భారతదేశాన్ని కూడా అప్పటికే జయించాడండి. ఎవరు? నెబుకద్నెజర్ మహారాజు. భారతదేశాన్ని కూడా జయించాడు. అన్ని దేశాన్ని జయించి ఆయన ఒక విజేతగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అక్కడితోటి ఈ చరిత్ర అనేది ప్రారంభమవుతూ ఉంది. మనం చదువుతూ ఉంటే ఈ దానియేలు గారు ఆర్యోకు దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుడు నాకు ఆ దర్శనం ఇచ్చాడు, ఆ కళని ఆ భావాన్ని నాకు చెప్పాడంటే ఆర్యోకు రాజు దగ్గరికి వెళ్ళటం. రాజు దగ్గరికి దానియేలు వెళ్ళినప్పుడు ఆ దానియేలుని రాజు అడుగుతూ ఉన్నాడు, నువ్వు నిజంగా చెప్పగలవా, ఆ కళభావాన్ని చెప్పగలవా అనంటే దానియేలు ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. 27వ అధ్యాయం 27-28 వచనాలు మనం చదువుకుందాం. దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజుడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, దారుడి విద్య గలవారైనను, శకునుగాండ్రైనను, జ్యోతిష్యులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేశాను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు దానియేలు గారు రాజుతో చెప్తున్న ఆ యొక్క ఆన్సర్ ఏంటంటే, మీరు అడిగినటువంటి ఈ ప్రశ్న గారడి విద్య గలవారు కానీ, మాంత్రికులు కానీ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్యోతిష్కులు కానీ, సైంటిస్టులు కానీ ఎవరు కూడా చెప్పలేరు. ఎవరు చెప్పగలరు అని అంటే, ఆ చెప్పగలిగిన దేవుడు ఒకరున్నారని చెప్పేసి నెబుకద్నెజర్కి దర్శనము కంటే ముందుగా, గమనించండి, దర్శనము కంటే ముందుగా, మర్మము కంటే ముందుగా దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. నిజ దేవుణ్ణి, ఆయన సువార్తని పరిచయం చేస్తున్నాడండి. ఎవరు? దానియేలు గారు నెబుకద్నెజర్కి ఎవరిని పరిచయం చేస్తున్నాడమ్మా? నిజ దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడు? 28వ వచనంలో, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అంటే నెబుకద్నెజర్ ఏమనుకుంటున్నాడంటే, తన రాజ్యంలో ఉన్న దేవతలే నిజమైన దేవతలు, తన చుట్టూ ఉన్న దేవుళ్ళే నిజమైన దేవుళ్ళని అనుకుంటున్నాడు. ఇశ్రాయేలుని తక్కువ అంటే చిన్న చూపు చూస్తూ ఉన్నాడు. వాళ్ళ దేవుణ్ణి చిన్న చూపు చూస్తున్నాడు. అందుకే వీళ్ళ పట్టభద్రులని తెలిసిన, పదంతుల శ్రేష్ఠులని తెలిసిన, కలభావాన్ని చెప్పడానికి పలానా దానియేలుని పిలవండి అని చెప్పేసి ఈ రాజు వారిని పిలవలేకపోయాడు. ఎందుకంటే వారిని చాలా తక్కువగా చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ నెబుకద్నెజర్కి ఆయన బయలుపరుచుకున్నారండి. తన్ను తాను బయలుపరుచుకున్నారు. ఒక అన్యుడికి, గుర్తుపెట్టుకోండి, ఎవరికండి? ఒక అన్యుడికి. నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, లేదా దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలకి ఆయన తన్ను తాను ప్రత్యక్షం చేసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్యులకి దర్శనాలు వస్తాయా? ఈ రోజున క్రైస్తవులుగా ఉండి మనలో చాలామంది దేవుని వాక్యాలు పలకలేకపోతున్నారు, దేవుని పాటలు పాడలేకపోతున్నారు, చాలామంది ఆ దర్శనాలు చూడలేకపోతున్నారు. కానీ ఒక అన్యుడైనటువంటి నెబుకద్నెజర్ రాజు, ఒక క్రూరుడు, తన మతం మీద అమితమైన ఆసక్తి కలిగిన వాడు, ఇతర మతాలను ద్వేషించేవాడు, ఇతరులని చిన్నచూపు చూచేవాడు, అటువంటి ఒక వ్యక్తికి దేవుడు ఒక అమూల్యమైన దర్శనం ఇచ్చాడు. అది చరిత్రలో ఎవరు కూడా చెరిపి వేయలేనటువంటి దర్శనం. అది ఆ చరిత్రకు సంబంధించిన దర్శనం. బైబిల్లోనే కాదండి, ఏ చరిత్ర పుస్తకాన్ని తిరిగేసినా ఈ చరిత్ర ఖచ్చితంగా ఉండవలసిందే. ఆ దర్శనాన్ని నెబుకద్నెజర్ రాజుకి దేవుడు ఇస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. అయితే ఇక్కడ దేవుడు ఆ దర్శనం ఇవ్వటం ద్వారా దేవుడు తన్ను తాను ఇక్కడ బయలుపరుచుకుంటున్నాడండి. తన్ను తాను నిజమైన దేవుణ్ణని వ్యక్తపరుచుకుంటున్నాడు. దానికి దానియేలుని వాడుకున్నాడు. దానియేలు అక్కడికి వచ్చి, నాకు దేవుడు దర్శనం చూపించేశాడు, నేనే చెప్పగలను,
ఈ దర్శనం ఇది ఇది ఎలా జరుగుతుందని చెప్పేసి ఆయన వెంటనే ఓపెన్ అయిపోయి చెప్పేసేయలేదు ప్రియ దేవుని బిడ్డలారా. తనకు తెలిసిన దర్శనాన్ని పక్కన పెట్టి తనకి ఎవరైతే ఆ దర్శనాన్ని తెలియజేశారో ఆ దేవుని నామాన్ని పైకెత్తుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనలో చాలామంది, క్రైస్తవుల్లో చాలామంది దేవుణ్ణి పైకెత్తడం మానేసి వారి సొంత టాలెంట్ని పైకెత్తుకుంటున్నారండి. వారి సొంత తలాంతుల్ని పైకెత్తుతున్నారు. కానీ దానియేలు గారు అయితే తనకు టాలెంట్ ఉంది, దేవుడు ఆల్రెడీ దర్శనం ఏంటో చెప్పాడు, కానీ అవేమి కూడా రివీల్ చేయకుండా నిజ దేవుణ్ణి పైకెత్తుతున్నాడు. నేను గొప్ప నాకు దేవుడు చెప్పలేదు, ఈ విషయాన్ని ఈ భూమిలో ఎవ్వడూ చెప్పలేడు, ఇదిగో పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడని నెబుకద్నెజరుకి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎంత ధైర్యం చేస్తున్నాడండి ఈ యొక్క దానియేలు. ఎక్కడో ఒక బానిసగా వచ్చినటువంటి దానియేలు ఒక రాజుకి శత్రు దేశంలో ఉన్నాడు, ఆ శత్రువుకి భయపడకుండా తన దేవుని కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకవేళ నా దేవుని కొరకు చెప్తే నాకేమవుతుందో అన్న భయం కూడా ఆయనలో కనిపించలేదండి. దేవుని కొరకు ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తిగా మనము దానియేలు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చదువుతూ ఉంటే 27 వచనంలో దానియేలు రాజ సముఖములో ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు అడిగిన ఈ మర్మమును జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అంత్యదినముల యందు కలగబో వాటిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరు మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా అని చెప్పేసి ఆ దర్శనాన్ని మొదలు పెడుతూ ఉన్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనిస్తూ ఉన్నారా? మొట్టమొదటిగా దానియేలుకి అసలు ఆ కబురు తెలియలేదు. ఇప్పుడు దానియేలుకి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు వారి యొక్క దేవుణ్ణి గణపరచడానికి. దానియేలు వెళ్ళి ప్రార్థన చేశాడు తన స్నేహితులతో. ఆ రాత్రి ఏందో సమాధానం పొందుకున్నాడు. వెళ్ళి ఆరోగ్యతో చెప్తున్నాడు, ఇదిగో నేను ఆ దర్శనాన్ని చెప్పాలి, నేను రాజు దగ్గరికి తీసుకువెళ్ళండి అని చెప్పేసి. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఈ లోకంలో ఎవడో చెప్పలేడు, ఇదిగో నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు, ఆయనే దీన్ని నాకు బయలుపరిచాడు, లేదా ఆయనే ఆ దర్శనం నీకు కలుగజేశాడు అని చెప్పేసి ఒక చక్కని సాక్ష్యాన్ని ఆయన ఇస్తూ, మీరు పడక మీద పరుండి ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నారు, భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు, ఇదంతా నేను సంపాదించాను కదా, ఇదంతా నేను సాధించాను కదా, ఈ ప్రపంచాన్ని జయించాను కదా. ప్రపంచాన్ని జయించిన మొదటి చక్రవర్తిగా మనము నెబుకద్నెజరుని చూడొచ్చారండి బైబిల్ చరిత్ర ప్రకారం. ఈ ప్రపంచాన్ని జయించాను కదా, నా తర్వాత అసలు ఇది ఏమవుతుంది అని ఆలోచిస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ ప్రభువే మీకు ఈ దర్శనం కలిగించారని చెప్పేసి ఆ దర్శనం కోసం మాట్లాడుతూ ఉన్నాడండి. మన కిందకి చదివితే 29వ వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతగల వారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. 2వ అధ్యాయము 30వ వచనం మరొకసారి మనం చదువుకుందాం. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానమున్నటి వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తము తమరి మనస్సు యొక్క ఆలోచన తెలుసుకుని నిమిత్తము అది బయలుపరచబడిన. ఇతరుల కంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉందని, ఇతరుల కంటే నేను చాలా తెలివైన వాడినని నాకు దేవుడి ఈ దర్శనాన్ని ఇవ్వలేదు. రాజుగారితో చెప్తున్నాడండి. మనమైతే ఎలా రియాక్ట్ అవుతాం? నేను ప్రార్థన చేస్తేనే వాళ్ళకి ఇలా జరిగింది, నేను చేస్తేనే వాళ్ళకి ఇలా జరిగింది అని చెప్పేసి మనల్ని మనం గొప్ప చేసుకుంటాం. కానీ దానియేలు గారు ఎవరు సాల్వ్ చేయలేని ఒక ప్రాబ్లంని ఆయన సాల్వ్ చేసి మోకరించి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకొని ఆ క్రెడిట్ తను తీసుకోవటం లేదండి. నేను గొప్పనని దేవుడు నాకు ఇవ్వలేదండి, నేను గొప్పనని నా ద్వారా చేయలేదు, ఇది మీకు అవసరం కాబట్టి మీరు తెలుసుకోవాలి కాబట్టి దేవుడు నన్ను ఇక్కడ వాడుకున్నాడు అని చెప్పేసి దేవుని నామాన్ని ఆయన కనపరుస్తూ ఉన్నాడు. నన్ను దేవుడు ఇక్కడ వాడుకున్నాడు, అంతే, కేవలం నన్ను వాడుకున్నాడు దేవుడు అనేటువంటి విషయాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడండి. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా 31వ వచనం మనం చదువుకుందాం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును
భయంకరమునునైన రూపము గలదై తమను ఎదుట నిలిచెను. మనం చూస్తూ ఉంటే నెబుకద్నెజరు ఫ్యూచర్లో ఏం జరగబోతుందని ఆలోచిస్తూ పడుకున్నాడండి. ఆయన ఆలోచిస్తూ నిద్రపోతున్నప్పుడు ఆ భవిష్యత్తుని దేవుడు ఆయనకి బయలుపరిచాడు. మరలా నేను చెప్తున్నాను, అన్యులతో కూడా దేవుడు మాట్లాడతారు అని అనటానికి నెబుకద్నెజరు ఒక ఉదాహరణ. అలాగే క్రొత్త నిబంధనలో కొర్నేలి అనేటువంటి ఆయన ఒక ఉదాహరణ. అన్యులతో కూడా దేవుడు ఏం చేశాడండి? మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నెబుకద్నెజర్కి ఒక దర్శనం చూపించారు. ఆ దర్శనంలో ఏం కనిపించిందంటే బ్రహ్మాండమైన ఒక ప్రతిమ అంటే అర్థం ఏంటంటే ఒక మనిషి రూపాన్ని ఆయన చూశాడు. ఒక మనిషి లాంటి విగ్రహాన్ని చూశాడు. ఆ విగ్రహంలో ప్రపంచ చరిత్ర దాగుంది. ఆ విగ్రహంలో ఏముందండి? ప్రపంచం యొక్క చరిత్ర, ఎవ్వరు కూడా మార్చలేని చరిత్ర, ఎవ్వరు కూడా దాన్ని తీసివేయలేని చరిత్ర, తప్పుదిద్దలేని చరిత్ర. ఇంకా అటువంటి పక్కా చరిత్రను దేవుడు ఈ 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్కి ముందుగా దేవుడు తెలియజేశాడు. త్వరలో జరగబోయే వాటిని దర్శనం చూశాడు. ఆ దర్శనం ఏంటో క్లుప్తంగా మనం చదువుకుందాం. దాని వివరణ మరుసటి భాగంలో మనం చూద్దామండి. 32వ వచనం. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమయ్యును. ఆ ప్రతిమ యొక్క శిరస్సు ఎలా ఉందంటండి? మేలిమి బంగారం. అంటే ఈ శిరస్సు భాగం అంతా కూడా మేలిమి బంగారముగా ఉంది. ఇది ఆ ప్రతిమ యొక్క శిరస్సు. తర్వాత మనం చదువుకుందాం. దాని రొమ్ములు భుజములను వెండి. అంటే బంగారం కన్నా తక్కువైంది ఏంటి? వెండి. దాని రొమ్ము భుజములు ఎలా ఉన్నాయంటండి? వెండితో ఉన్నాయి. ఓకే. దాని ఉదరమును తొడలను ఇత్తడివియు. దాని ఉదరము అలాగే తొడలు ఎలా ఉన్నాయంటమ్మా? ఇత్తడికి సంబంధించిన, అంటే బంగారం కన్నా వెండి తక్కువైంది, వెండి కన్నా ఇత్తడి ఇంకా తక్కువ. ఓకే. దాని మోకాళ్ళు ఇనుపవియు. దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. దాని యొక్క పాదాలేమో ఎలా ఉన్నాయండి? ఇనుముతో ఉన్నాయి. దాని పాదాలు మనం దాని యొక్క మోకాళ్ళు ఇనుము, దాని పాదాలు ఇనుము మట్టి కలిసి ఉన్నట్టు మనం చూస్తున్నాం. అయితే ఈ 4 భాగాలు చూస్తున్నప్పుడు బంగారం విలువ కంటే ఇత్తడి విలువ, ఇత్తడి కంటే బంగారం కంటే వెండి కంటే ఇత్తడి కంటే ఇనుము, ఇవన్నీ ఒక్కొక్కటి విలువలు తగ్గుతూ వస్తున్నాయి. కానీ వాటి క్రమం చూసినప్పుడు బంగారం త్వరగా కరుగుతుంది, ఈ వెండి త్వరగా కరగదు. మళ్ళీ ఇలా చూస్తుంటే గట్టిదనం కనిపిస్తూ ఉంది. త్వరగా కరిగిపోతుంది, త్వరగా కరగదు. అసలు ఇది ఇంకా కరగదు. ఇనుము అనేది అసలే కరగదు. అగ్నిలో వేసినప్పుడు దాని విలువ తగ్గుతుంది, కానీ దాని బలం పెరుగుతుంది. అంటే దాని క్రూరత్వం పెరుగుతుంది. దీనికి అనేకమైన కారణాలు 7వ అధ్యాయంలో కూడా మనం చూడబోతున్నాం. నేను క్లుప్తంగా దీనికోసం చెప్తున్నాను. ఈ మొదటి బంగారం అనేటువంటి శిరస్సు ఎవరంటే నెబుకద్నెజరు మహారాజు యొక్క సామ్రాజ్యాన్ని చూపిస్తున్నారు. ఇది ప్రపంచ చరిత్ర, ఎవరు కూడా దీన్ని మార్చలేరు. నెబుకద్నెజరు యొక్క రాజ్యాన్ని చూపిస్తుంది ఈ శిరస్సు బంగారము. ఆ తర్వాత ఉన్నది ఏంటంటే వెండి. ఈ వెండి ఎవరిని చూపిస్తుందంటే మాదీయులు, పారసీకులు. అంటే బబులోను తర్వాత ప్రపంచాన్ని జయించిన వారు మాదీయులు, పారసీకులు. ఆ మాదీయులు, పారసీకులు తర్వాత ప్రపంచాన్ని జయించింది ఎవరంటే గ్రీకులు, అలెగ్జాండర్. తర్వాత కేటగిరీ 1, 2, 3. ఆ తర్వాత కేటగిరీ మళ్ళీ నాలుగవది ఎవరంటే రోమ్. యేసు ప్రభువారు వచ్చే వరకు కూడా రోమ్ అనేది, ఆ రోమా ప్రభుత్వం అనేది పరిపాలనలో ఉందండి. ఈ ప్రపంచ చరిత్ర ఎవరు మార్చలేనటువంటి చరిత్ర. దేవుడు చూపించిన ఈ 4 మాత్రమే ప్రపంచాన్ని జయించగలిగాయి. ఈ ప్రపంచంలో మరొక ఏ రాజ్యం కూడా ఈ ప్రపంచాన్ని జయించలేకపోయింది. అంటే అర్థం ఏంటి? దేవుడు ఎవరి చేతికి ప్రపంచాన్ని అప్పగించాలో, రాజ్యాన్ని అప్పగించాలో వారి చేతికి మాత్రమే దేవుడు అప్పగిస్తాడు. ఆయన మాటలు సత్యమైనవి, ఆయన వాక్యము సత్యము, ఆయన శాసనాలు సత్యము. దాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరండి. ఎంతోమంది ప్రయత్నాలు చేశారు ఈ ప్రపంచాన్ని జయించాలని, కానీ ఎవ్వరి వల్ల కూడా కాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు మరొక అద్భుతమైన విషయం, చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి మనకు కనిపిస్తుంది.
ఆ రాయి ఈ రాజ్యాలన్నింటినీ పడగొడుతుంది. తుత్తినీలుగా అంటే దంచి పొడి చేసి గాలికి ఎగిరిపోయేలా చేస్తుంది ఆ రాయి. ఆ రాయి అంతకంతకు పెద్దదైందటండి. ఆ రాయి ఎవరు కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ రాజ్యాల తర్వాత వచ్చేటువంటి రాజ్యము మన యేసుక్రీస్తు వారి రాజ్యము. ఈరోజు క్లుప్తంగా ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాము. ఈ ప్రతిమ కొరకు మనము రేపటి అధ్యాయంలో ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. నెక్స్ట్ అధ్యాయాన్ని మనం చదవకముందు, ఆ తరువాతి పాటలోకి మనం వెళ్ళకముందు మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయము అలాగే 7వ అధ్యాయాన్ని చదివి ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.